హాయ్ గైస్! జై శ్రీరామ్ అందరికి. ఈ వీడియో వచ్చేసి మన రవితేజ గారు అయితే ఇదివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే ప్రాజెక్ట్స్‌తో మన ముందుకొస్తున్నాడు. ఇప్పటివరకు అనౌన్స్ చేసిన చాలా రొటీన్ స్టోరీస్‌ని క్యాన్సెల్ చేసి మళ్ళీ భిన్నమైన డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌తో మన ముందుకొస్తున్నాడు. అయితే తాను ఇప్పుడు లైనప్ చేసిన ఆ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏ మూవీస్‌తో ఏ ఇయర్‌లో, ఏ డేట్‌లలో మన ముందుకొస్తున్నాడు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ వన్ వచ్చేసి 'మాస్ జాతర' వంటి భారీ డిజాస్టర్ తర్వాత తను ఎన్నో అంచనాలతో వస్తున్న మూవీ 'బీఎండబ్ల్యూ భర్త మహాశైలకు విజ్ఞప్తి'. ఇక ఈ మూవీ వచ్చేసి ఈ జనవరి 13థ్ రోజు రిలీజ్ అవుతుంది. అండ్ ఇద్దరు హీరోయిన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మన ముందుకొస్తుంది. 'డింపుల్ హయాత్' గారు అండ్ 'అశిక రంగనాథన్' గారు హీరోయిన్‌గా నటిస్తే, మన 'కిషోర్ తిరుమల' గారు ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన డైరెక్టర్ గారు ఈ మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి జనవరి 13థ్ రోజు మన ముందుకొస్తుంది. ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం. 'బీఎండబ్ల్యూ' తర్వాత మన రవితేజ గారి నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ 'ఫ్యామిలీ మ్యాన్‌గా' మనకు కనిపించబోతున్నాడు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి 'ఇరుముడిగా' ప్రెజెంట్ ప్రచారంలో ఉంది. కానీ ఇంకా ఫిక్స్ చేయలేదు. నాకు తెలిసి అఫిషియల్‌గా గూడా ఇదే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ మూవీని శివ నిర్వాణ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రియా భవాని గారు హీరోయిన్‌గా నటిస్తున్నారు. అండ్ ఇందులో మన రవితేజ గారొచ్చేసి తన సొంత కూతురికి కష్టమొస్తే తండ్రి ఏ విధంగా కాపాడుతాడు అనే కాన్సెప్ట్‌తో మన ముందుకొస్తుంది ఈ మూవీ వచ్చేసి. ఇక ఈ మూవీ మనకు ఈ 2026 అక్టోబర్‌లో దసరా కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ 'ఇరుముడి' తర్వాత మన రవితేజ గారి నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇక ఈ మూవీని మన 'బింబిసార' మూవీ డైరెక్టర్ అయిన వశిష్ఠ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్‌గా మన ముందుకొస్తుంది. అండ్ ఇందులో మన రవితేజ గారు అసలు మనం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఆ లెవెల్‌లో ఉండబోతున్నారు. మనకు చూయించబోతున్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి 2027 సంక్రాంతి లేదా సమ్మర్‌కి వచ్చే అవకాశాలున్నాయి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ఆర్‌టి-4 మన 'గోపిచంద్ మన్లేని' గారి డైరెక్షన్‌లో ఈ మూవీ ఎప్పుడో అనౌన్స్‌మెంట్ అయింది. కానీ బడ్జెట్ సరిపోదని ఈ మూవీని ఆఫ్ చేశారు. మళ్ళీ ఈ మూవీ రీషూటింగ్‌నైతే ప్రారంభిస్తున్నారు. అండ్ మనకు త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది. మన 'గోపిచంద్ మన్లేని' గారు ఈ స్టోరీని ఇంకొంచెం డెవలప్ చేసే పనిలో ఉన్నారు ప్రెజెంట్ అయితే. ఇక ఈ మూవీ షూటింగ్ వచ్చేసి మనకు 2026 ఎండింగ్‌లో లేదా 2027లో ప్రారంభమవుతుంది. అండ్ 2027 ఎండింగ్‌లో ఈ మూవీ మన ముందుకొస్తుంది. ఈ 4 మూవీస్ అయిపోయిన తర్వాత మరో 4 మూవీస్ లైన్‌లో ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మన సందీప్ రాజ్ గారి డైరెక్షన్‌లో ఒక మూవీ చేయబోతున్నారు. మన సందీప్ రాజ్ గారు ఎవరో తెలుసు కదా! రీసెంట్‌గా 'మోగ్లీ' మూవీ వచ్చింది. అండ్ 'కలర్ ఫోటో' మూవీ డైరెక్టర్ అయిన ఈయనే మన రవితేజ గారికి ఒక స్టోరీ చెప్తే, ఈ స్టోరీ పక్కా మనమే చేద్దాము. వేరే వాళ్ళతో అస్సలు డైరెక్ట్ చేయకని మన రవితేజ గారు చెప్పడము, మన రవితేజ గారి డేట్‌ల కోసం ఎదురు చూడడం జరుగుతుంది. ప్రెజెంట్ మన సందీప్ రాజ్ గారు ఈ మూవీ స్టోరీని ఇంకాస్త డెవలప్ చేస్తున్నాడు. అండ్ త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. పూజా సెరిమనీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ మూవీ మన ముందుకు రావాలంటే 2027 కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. లేదా 2028 కూడా వస్తుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకు 2009లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ 'కిక్'. ఈ 'కిక్' మూవీకి సీక్వెల్‌గా మన సురేంద్ర గారి డైరెక్షన్‌లో మన రవితేజ గారి ఎనర్జీతో మనకు 'కిక్' సీక్వెల్ అయితే తెరకెక్కబోతుంది. ఇక ఈ మూవీ టైటిల్‌ని 'కిక్ 3' అని పెడతారా? లేకపోతే ఇంకేదైనా చేంజ్ చేస్తారా అనేది అయితే ఇంతవరకు అయితే తెలియదు. ఇంకా అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే ఏది రాలేదు. కానీ షూటింగ్ కూడా ఇంకా ప్రారంభించాలంటే కాస్త ఇంకో 1 ఇయర్ అయితే టైం పడుతుంది. కానీ కన్ఫర్మ్‌గా మనకి సీక్వెల్ ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన మ్యాడ్ డైరెక్టర్ అయిన కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్‌లో కూడా మన రవితేజ గారు ఒక ఎంటర్‌టైనర్ మూవీని, అంటే కామెడీ ఎంటర్‌టైనర్ మూవీని చేయబోతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇంకా అఫిషియల్ అప్డేట్స్ మాత్రం ఇంకా ఏమీ రాలేదు. కానీ కన్ఫర్మ్‌గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన 'ధమాకా' ఫేమ్ త్రినాథ్ రాకినా గారి దర్శకత్వంలో మన రవితేజ గారి నుంచి కూడా మరో మూవీ ఉండబోతుందని, 'ధమాకా' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్నట్లు కూడా కొన్ని ప్రచారాలు జరిగాయి. దీని నుంచి కూడా ఇంకా అఫిషియల్ అప్డేట్స్ అయితే ఏమీ లేవు గానీ, మన త్రినాథ్ రావు గారు అయితే పక్కాగా మన రవితేజ గారితో నెక్స్ట్ 'ధమాకా' సీక్వెల్‌ని ప్లాన్ చేసే పనిలో అయితే ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఈ ప్రాజెక్ట్స్ మన రవితేజ గారి చేతిలో ఉన్నాయి. మిగతా డైరెక్టర్స్ కూడా మన రవితేజ గారితో కొంచెం డిఫరెంట్ స్టోరీతో రావడానికి అయితే కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా మన రవితేజ గారు అయితే డేస్ అడ్జస్ట్ కావని చెప్పేసి కొన్ని అయితే ఆపేస్తున్నాడు. ఇక ప్రెజెంట్ మనకు ఈ ఇయర్‌కు 2 మూవీస్ రిలీజ్ చేసినా గాని 2030 వరకు ఈ మూవీసే ఉండబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అయితే ఇదివరకి స్టోరీస్‌కి చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నాయి. మన రవితేజ గారిలో కూడా ఒక మార్పయితే సంభవించింది. ఈ మార్పు ఏ విధంగా ఉంటుంది? మూవీస్ బ్లాక్ బస్టర్ అవుతాయా? మరి సేమ్ రొటీన్‌గా నార్మల్‌గానే ఉండబోతాయా? అనేది మనం మూవీస్ చూసి తెలుసుకోవాలి. 2030 వరకైతే ఈ మూవీస్ ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానెల్ రెగ్యులర్ ఫాలో చేస్తూనే ఉండండి. మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కింద హైప్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కొంచెం సపోర్ట్ అందిస్తే కొంచెం నాకు కూడా కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది, బూస్టింగ్‌గా ఉంటుంది. నేను నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.